పట్టుకోవడం గొప్ప లేక వదిలేయడం గొప్ప? ఆర్థిక పర్వంలో ఇదొక అంతు చిక్కని ధర్మ సందేహం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి లాంగ్ టర్మ్లో లబ్ధి చేకూరుస్తుంది. ఇది చాలా మంది చెప్పే మార్కెట్ అనలిస్ట్ల మాట. కానీ ఇప్పుడు పడిపోతున్న మార్కెట్తో సిప్ వేసే వాళ్ళంతా పారిపోతున్నారు. ఇంతకీ వాళ్ళకున్న భయాలేంటి? ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వేళ విశేషం మన స్టాక్ మార్కెట్ నాన్ స్టాప్ గా షేక్ అవుతూనే ఉంది. బంగారం రేటు భగ్గుమంటుంటే విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుండటంతో బులియన్ మార్కెట్ కళ తప్పుతోంది. డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో మన రూపాయి క్షీణిస్తోంది. ట్రంప్ గద్దెనెక్కిన మరునాడే 7 నెలల కష్టానికి పడిపోయింది సెన్సెక్స్. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్న సొమ్ము పాయింట్స్ పడిపోయే కొద్దీ ఆవిరైపోతుంది. ఆ పడిపోయిన పాయింట్స్ ప్రభావం ఎంతో చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. గతేడాది నవంబర్లో మదుపర్ల 31 లక్షల కోట్ల సొమ్ము ఆవిరైపోయింది. డిసెంబర్ 2024లో 10 లక్షల కోట్లు హాంఫట్. ఈ ఏడాది జనవరిలో 27 లక్షల కోట్లు గయాబయ్యాయి. నిన్న ఒక్కరోజే 10 లక్షల కోట్లు ఫసక్. ఇలా మదుపర్లను ఎడాపెడా వాయించేస్తుంది మన మార్కెట్లో కుదేలైతే మళ్లీ పుంజుకుంటాయి. లాంగ్ టర్మ్ లో బాగుపడతాం అనుకుంటాం. అందుకే మ్యూచువల్ ఫండ్ సహీ హై అంటాం. కానీ నహీ హై అనే పరిస్థితి కూడా రావచ్చు. 2008, 2020లో మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. మార్కెట్లు దిగజారడంతో కంపెనీలు దివాళా తీసే పరిస్థితి దాకా వెళ్లాయి. కంపెనీల దివాళాతో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెరిగాయి. దీంతో బ్యాంకులలో ఎఫ్డీల కంటే మ్యూచువల్ ఫండ్స్ సిప్లపై పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఇప్పుడు మాత్రం మార్కెట్ల పతనంతో బ్యాంకులు, కంపెనీలు సేఫ్ గానే ఉన్నాయి. ఏటొచ్చి సిప్ చేసిన వాళ్ల సొమ్మంతా కరిగిపోతుంది. దీంతో చాలా మంది ఫండ్స్ వెనక్కి తీసుకుంటున్నారు. దేశంలో గతేడాది డిసెంబర్లో 82.71% మంది సిప్ చెల్లింపులు నిలిపివేశారు. ఏదో అనుకున్నారు, ఇంకేదో అవుతుంది. ఎటొచ్చి నిండా మునుగుతుంది పబ్లిక్కే. ఎందుకంటే ఇప్పుడు ఆవిరవుతున్న సంపద బ్యాంకులదో, కంపెనీలదో కాదు, నేరుగా ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్లది. అందుకే చాలా మంది సిప్ చెల్లింపులు ఆపేశారు. 82% మంది చెల్లింపులకు దూరమైనట్లు సిప్ స్టాపేజ్ రేషియో చెబుతుంది. మార్కెట్ ఇలాగే పడిపోతూ ఉంటుందా? భారత్ మీద ట్రంప్ ప్రభావం ఇలాగే కొనసాగుతుందా? ఇక మిగిలింది ఒకే ఒక్క ఆశ. అదే మోదీ ట్రంప్ భేటీ. ఈ భేటీలో మోదీ ఏమైనా మేనియా చూపించగలిగితే, ట్రంప్ కరుణించగలిగితే, కొంతలో కొంతైన ఊరట దక్కితే పడుతున్న మార్కెట్ మెల్లిగా కోలుకునే ఛాన్స్ ఉంది.